నమస్తే, వెల్కమ్ టు పొయిటెంట్ హెల్త్. వైరల్ ఫీవర్ బాధితులు పెరుగుతూ ఉన్నారు. సీజన్ అలాంటిది మరి. వర్షాకాలం కాబట్టి దోమలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ డెంగ్యూ వచ్చినప్పుడు కాసింత జాగ్రత్త అనేది పాటించడం అవసరం. చాలా మందికి ఇది తొందరగానే నయమవుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నవారికి డెంగ్యూ నుండి ఈజీగా కోలుకుంటారు. పిల్లలకి వస్తే మాత్రం కొంచెం కేర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. స్కూల్స్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అన్నట్టు డెంగ్యూకి ప్రత్యేకించి మందంటూ ఏమీ లేదు. వ్యాధి లక్షణాన్ని బట్టే ట్రీట్మెంట్ అంటూ ఇస్తూ ఉంటారు. పిల్లలు ఈ వైరస్ బారిన పడితే తీవ్రమైన అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. 2-3 రోజులైనా కూడా జ్వరం అనేది తగ్గదు. దాంతోపాటు తలనొప్పి, దద్దుర్లు వస్తూ ఉంటాయి. అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రక్త పరీక్ష చేయించుకోవాలి. కొంతమంది పిల్లలకు డెంగ్యూ తీవ్రంగా పరిణమిస్తూ ఉంటుంది. సంవత్సరంలోపు పిల్లలకైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఒబెసిటీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, గుండె సమస్యలు, ఇతర తీవ్ర వ్యాధులు ఉన్న పిల్లల్లో డెంగ్యూ ఎక్కువగా ప్రభావం చూపెడుతూ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే శరీరంలోని ఇతర అవయవాలను కూడా ఇన్ఫెక్షన్కి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి. అందుచేత డెంగ్యూ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డెంగ్యూ కారక దోమలు పగటి వేళలోనే కుడుతూ ఉంటాయి. సూర్యోదయం తర్వాత 2 గంటల వరకు, సూర్యాస్తమానికి 2 గంటలకు ముందు డెంగ్యూ కారక దోమలు విజృంభిస్తూ ఉంటాయి. ఆ దోమలు కుట్టిన వెంటనే జ్వరం రాదు. 4 నుంచి 10 రోజుల్లోనే లక్షణాలంటూ కనిపిస్తూ ఉంటాయి. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు రావు. అయితే ఇదొక్కటే మనం చేయగలిగిన పని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి.